పొద్దున్నుంచి సాయంత్రం వరకు పనిచేసి పెళ్లి చేసుకొని కాలక్రమేణా పిల్లల్ని కని మనవళ్ళ కోసం కొడుకుల కోసం ఆస్తి సంపాదించి పెట్టి శరీరాన్ని విడిచిపెట్టడం ఇంతేనా? దీనికోసమే మనం ఇక్కడికి వచ్చామా? ఇదేనా మన పని? కనీస అవసరాల కోసమే బతుకు భారంగా మారుతుందా? ఇంతకు మించిన వేరే లక్ష్యం అంటూ లేదా? మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? మన లక్ష్యం ఏంటి? అసలు మనం ఎవరు? ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం ఎలా వస్తుంది? మన కోసం మనం టైం కేటాయించినప్పుడు మనకు ఈ సమాధానాలను వస్తాయి. అప్పటి వరకు మనం చిన్న చిన్న వాటితో ఆనందపడుతూ చిన్న చిన్న విషయాలకు దుఃఖపడుతూ ఉండే వాళ్ళం. అక్కడి నుండి అల్టిమేట్గా మన పర్పస్ తెలుసుకొని ఆ పర్పస్ కోసం పనిచేస్తూ ఆ పనిచేస్తున్న క్రమంలో ఎంతో ఎంజాయ్ చేస్తూ మనని మనం ముద్రించుకుంటూ మనకు కుదిరినంత సేవ చేస్తూ ఈ జీవిత లక్ష్యాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటాం. ఆ జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవడానికి ఉన్న సరైన మార్గం ధ్యానం. ధ్యాన సాధన ద్వారా మన లోతుల్లోకి మనం వెళ్ళి అసలైన జీవిత పరమార్థం ఏంటంటే